విజయనగరం పట్టణంలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. పట్టణంలోని అలకనంద కాలనీలోని హోంగార్డ్ సురేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సురేష్ దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. విజయనగరం పట్టణంతో పాటుగా సురేష్ స్వగ్రామమైన గుర్ల మండలం నడుపూరులోనూ సోదాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఏసీబీలో పనిచేసిన సురేష్ ప్రస్తుతం డీటీఓలో పనిచేస్తున్నాడు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం పట్టణంలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. పట్టణంలోని అలకనంద కాలనీలోని హోంగార్డ్ సురేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు. మాధవి, హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు అనే ఇంటిపై అయితే ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం అయితే హోంగార్డ్ గా ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో అయితే పనిచేస్తున్నాడు. ఇక్కడ విజయనగరం అలకానంద కాలనీతో పాటు అటు ఆయన స్వగ్రామం గొర్ల మండలం నడుపూరు అనే గ్రామంలో కూడా ఆ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే విశాఖలో కూడా 2 చోట్ల ఆ సోదాలు కొనసాగుతున్నట్లయితే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈయన జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా పనిచేస్తున్నారు. సుమారుగా అయితే ఇంతకుముందు 15 ఏళ్ల పాటు ఆయన ఏసీబీలో పనిచేసినట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. అక్కడ ఏసీబీలో హోంగార్డ్ గా పనిచేస్తూనే ఎవరికైతే ముందుగా అవినీతి అధికారులపై రైడ్ చేస్తున్నారో వాళ్ళకి ముందుగానే సమాచారం ఇచ్చి వాళ్ళని అరెస్టులను తప్పించినట్లయితే ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితం శ్రీనివాసరావును జిల్లా పోలీస్ కార్యాలయానికి అయితే సరెండర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఏసీబీలో ఉంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈయనపై ఎప్పుడైతే ఆయనకి పలు అధికారుల దగ్గర లంచాలు తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అయితే సుమారుగా 20 కోట్ల వరకు అవినీతి సొమ్ము ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్తులపై అయితే ఏసీబీ రైడ్లు ఒక్కసారిగా ఉదయం నుంచి వేకుజాము నుంచి కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజయనగరం పట్టణంలో ఉన్న ఆయన ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, అలకానంద కాలనీలో. అక్కడితో పాటు ఆయన స్వగ్రామం గుర్ల మండలం నడుపూరు అయిన గ్రామంలో ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే విశాఖలో కూడా ఆయన బంధువుల ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏసీబీలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఈ అవినీతి ఎట్లా ఉంది, ఏ విధంగా సంపాదించాడు, అలాగే ఎంత మేర ఆస్తులు ఉన్నట్లు ఎట్లయితే ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే గతంలో ఈయన ఏసీబీలో సుమారు 15 ఏళ్ల పాటు అయితే పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే అవినీతికి అలవాటు పడిన ఈ శ్రీనివాస్ ఎవరైతే సురేష్ ఉన్నారో ఈయనపై అయితే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎవరికైతే ఏసీబీ రైట్స్ జరుగుతాయన్నది ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్ళ చేత భారీ ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్లయితే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఈయనపై ఆస్తులపై అయితే ప్రస్తుతం అయితే ఏసీబీ రైట్స్ కొనసాగుతున్నాయి. థాంక్యూ నాయుడు.